భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న పరిణామాలేంటి? మొదటి పాయింట్ ఏంటంటే, ఐఎమ్ షూర్ సమ్ ఆఫ్ యూ మే బి నోయింగ్, మీకు తెలిసిన విషయాలే కావచ్చు. రియల్ ఎస్టేట్ టుడే దేశ జీడిపిలో 7 to 9% అని అంచనా. వివిధ అంచనాల ప్రకారం రియల్ ఎస్టేట్ సెక్టార్ అకౌంట్స్ ఫర్ 7 to 9% ఆఫ్ ఇండియాస్ జీడిపి. ఇది ఎంత అవుతుంది? వికసిత భారత్ కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకునేది. వికసిత భారత్ 2047 నాటికి 18% చేరుకుంటుందని అంచనా. అంటే జీడిపిలో ఇప్పుడున్న 7 to 9% నుంచి 18%కు చేరుకుంటుంది అని అంచనా. డబుల్ అవుతుంది ఇండియా జీడిపిలో రియల్ ఎస్టేట్ షేర్. ఎందుకు అవుతుంది? దర్ ఆర్ సెవరల్ రీజన్స్ ఫర్ దట్. కావటానికి అనేక కారణాలు. ఈ అయ్యే క్రమము లీనియర్గా మాత్రం ఉండదు. మీ అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్ ఒక సైక్లిక్ ప్రాసెస్. ఒక రికవరీ ఫేజ్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఫేజ్ ఉంటుంది, మళ్ళీ ఒక దశలో హైపర్ సప్లై అయిపోతుంది. అంటే ఇన్లు ఎక్కువ ఉంటాయి, కొనేవాడు తక్కువ ఉంటాడు. మళ్ళీ రిసెషన్ వస్తుంది, కొనేవాడు అంతా మళ్ళీ రికవరీ స్టేజ్. ఈ సైక్లిక్ ప్రాసెస్ మీరు గమనించండి. ఎప్పుడైనా రికవరీ, ఎక్స్పాన్షన్, మళ్ళీ హైపర్ సప్లై అండ్ అగైన్ రిసెషన్. ఈ సైక్లిక్ ప్రాసెస్ ఉన్నా కూడా అల్టిమేట్గా రియల్ ఎస్టేట్ సెక్టార్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. ఇది పెరుగుతూనే ఉంటుంది అనేది. ఐఎమ్ జస్ట్ కోటింగ్ సమ్ ఆఫ్ ద స్టడీస్ ఆల్సో. ఎందుకు అనేది మనం చర్చించుకుంటే రీజన్స్ ఏంటి అని. ఇప్పుడు లేటెస్ట్ ఎకనామిక్ సర్వే మీరు చూస్తుంటారు, 2024-25 ఎకనామిక్ సర్వే. ద డాక్యుమెంట్ మీకు అందరికి తెలుసుంటుంది, బట్ తెలియని ఎవరైనా ఒకరిద్దరు తెలియని వాళ్ళు ఉంటే, ఎకనామిక్ సర్వే అనేది బడ్జెట్కు ఒకరోజు ముందు దేశ పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం సాధికారికంగా సమర్పించేటువంటి ఒక నివేదిక. అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఒక సాధికారికమైన అంచనాను దేశ పార్లమెంటుకు పెడతారు. సో దట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇండియన్ ఎకానమీ గురించి అఫీషియల్ అండర్స్టాండింగ్ అర్థం కావాలంటే. సో ఈ ఎకనామిక్ సర్వే చెప్పింది అంటే 2030 నాటికి 93 మిలియన్ హౌసింగ్ డిమాండ్ ఉంటుంది అని. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఇవన్నీ ఒక రకంగా స్పెక్యులేషన్. అంటే ఒకటి మాత్రం నిజం, సైక్లిక్ ట్రెండ్స్ ఎన్నున్నా రియల్ ఎస్టేట్ ఈజ్ బౌండ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్లేస్ ఇన్ దట్ ఓవరాల్ ఎకానమీ. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తున్నాయని. దీనికి మీ అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్లో డొమెస్టిక్ డిమాండ్ ఉంటుంది. ఇటీవల కాలంలో ఎక్స్టర్నల్ డిమాండ్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో వస్తుంది. సో అక్కడి నుంచే మొదలు పెడదాం. నేను ఇక్కడ మాట్లాడబోతున్నానంటే ఒక మిత్రుడు అడిగాడు, సరే ఈ మధ్య ట్రంప్ వచ్చాడు కదా, ట్రంప్ వచ్చాక ఆయన ట్రంప్ ప్రభావితం చేయని అంశం అంటూ లేదు కదా. అమెరికన్ విస్కీ నుంచి మొదలుకొని స్పేస్ ఎక్స్ వరకు. సో ఈ ట్రంప్ ప్రభావం ఏముంటుంది సార్ రియల్ ఎస్టేట్లోని అంటే అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇతర ఫ్యాక్టర్స్ అంటే నాట్ నెసెసర్లీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ చెప్పడం లేదు. ఏమవుతుంది మీకు ట్రంప్ ప్రభావం ఏముంటుంది అన్న దానికి ఇండియన్ డయాస్పరా అంటాం. అంటే భారతీయులు ఇతర దేశాల్లో ఎంతమంది ఉన్నారు, అందులో మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. మీరు అట్లాంటాలో చౌరస్తాలో నిలబడి అప్పారావు అని ఒక 10 సార్లు అనండి, ఒక 4-5 వస్తారు. ఏంటంటే మీరు నన్ను పిలిచారా అనుకుంటాం. సో ఆ రకంగా ఉంటుంది. అదొక మనకు సిలికాన్ వ్యాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటారు, అంతమంది ఉంటారు. మీరు ఎక్కడికి పోయినా మీకు, నేను నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్తే అక్కడ తెలుగులో రాస్తుంది, ఇక్కడ ఇడ్లీ ఉప్మా దొరుకును అని. నయాగరా వాటర్ ఫాల్స్. నా కూతురు చాలా చిన్నది అప్పుడు, అది అడిగింది, నాన్న ఇక్కడ రూపాయలు కూడా తీసుకుంటారా అని. తీసుకోరు బిడ్డ, తెలుగు రాస్తారు కానీ డాలర్లు అడుగుతారని. సో మీరు ఏ రెస్టారెంట్ కన్నా పోండి, అందరూ చాలామంది అమెరికా పోయిన వాళ్ళు ఉంటారు, మీరు ఏ రిసార్ట్ దేనికన్నా వెళ్ళండి, తెలుగులో మాట్లాడేవాడు దొరకకుండా ఉండే క్వశ్చనే లేదు. నేను నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్తే 10 మంది కలిశాను నాకు.
సో అంతమంది మన వాళ్ళు ఉంటారు. సో ఈ ఇండియన్ డయాస్పరా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ మీరు చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనబడుతుంది. నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు 20-30 ఇయర్స్ వెనక్కి పోవడం లేదు. 2011 నుంచి 2025 అండ్ హెడ్ అంటే ఒక దశాబ్దన్నర తీసుకుందాను. ఈ దశాబ్దన్నరలో మీకు మొదట్లో ఎలా ఉండే అంటే మీకు ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం అంటే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అమెరికాకు వెళ్ళిన వాళ్ళు, ఇతర దేశాలకు వెళ్ళిన మన వాళ్ళు ఎర్లీ ఫేజ్లో మన దేశంలోనే ఇన్వెస్ట్ చేసేవారు. అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు కనుక మంచి ఇల్లు కొనడము, మంచి కారు కొనుక్కోవడము, బంగారం కొనుక్కోవడము, ఈ ఫస్ట్ ఫేజ్లో ఉండేది. సెకండ్ ఫేజ్కి వచ్చేవరకు ఏమైందంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం పెరిగింది. అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం ఎంత పెరిగింది అంటే 2024లో అమెరికాలో ఇల్లు హౌసింగ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో ఇండియన్స్ ఆర్ ద 4th లార్జెస్ట్ ఫారినర్స్. అంటే మనకన్నా చైనా వాళ్ళు కొద్దిగా ఎక్కువ. అమెరికాలో రియల్ ఎస్టేట్లో కొన్న వాళ్ళలో 10% ఇండియన్సే. మీరు డలాస్ వెళ్ళండి, ఏ ఇద్దరు కలిసినా ఎడబెట్టావు, ఎక్కడ కొన్నావు, ఇదే గోల్ ఉంటుంది, ఇంకా వేరేది ఉండదు. చైనీస్ వాళ్ళు 11%, ఇండియన్స్ 10%. అంటే దిస్ ఈజ్ ఐఎమ్ కోటింగ్ ద ఫిగర్స్ ఫర్ ద 2024లో ఇండియన్స్ అకౌంటెడ్ ఫర్ 10% ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కన్జంప్షన్ బయర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. అమాంగ్ ద ఫారిన్ బయర్స్ ఇండియన్స్ వర్ 4th లార్జెస్ట్. సో ఇది సెకండ్. అంటే మొదట్లో మన దేశంలో ఇన్వెస్ట్ చేసి స్లోగా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ కన్నా అమెరికాలోనే ఇన్వెస్ట్ చేసే ధోరణి పెరిగింది. దీనికి కారణం ఏంటి అంటే గ్రీన్ కార్డ్స్, సిటిజన్షిప్ ఇవన్నీ పెరగడము, ఇండియన్ ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ సడలడము, అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇండియాకు వస్తామో రామో, ఇక్కడ నుంచి అమెరికాకు డబ్బులు తీసుకెళ్ళడం కష్టము అనే భావన. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా ఫుల్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ లేదు. వీఆర్ స్టిల్ హ్యావింగ్ ఓన్లీ పార్షియల్ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ హూ మైట్ నాట్ ఆర్ ఫెమిలియర్ విత్ దీస్ వర్డ్స్, కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ అంటే మన ఇండియన్ కరెన్సీ నుంచి డాలర్లుగా మార్చుకొని ఎక్కడికైనా ఎంతైనా పట్టుకుపోవచ్చా. ఇప్పుడున్నదైతే ట్రావెల్, టూరిజము, ఎడ్యుకేషను, హెల్త్ ఇలా కొన్ని స్పెసిఫిక్తో పాటు కొంతమేరకు మీ క్యాపిటల్ కూడా తీసుకెళ్ళచ్చు. కానీ ఇప్పటికీ కూడా మీకు 50 కోట్లు 20 కోట్లు ఉంటే 20 కోట్లను డాలర్లుగా మార్చుకొని అమెరికా పట్టుకుపోతానంటే అంగీకరించరు. ఎందుకు అంగీకరించారంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది చాలా కీలకమైనది కనుక ఫారిన్ ఎక్స్చేంజ్ అవైలబిలిటీని బట్టి ఈ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీ విధానాలు మారుతాయి. మీకు 1991లో మీకు గుర్తుండే ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో మన బంగారాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు మన దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంత అంటే 15 రోజుల ఇంపోర్ట్ బిల్లు కట్టగలిగేంత మాత్రమే ఉంది. అంటే ఇండియాలో ఉన్న మొత్తం ఫారిన్ ఎక్స్చేంజ్ ఈజ్ ఓన్లీ సఫిషియంట్ టు పే 15 days ఆఫ్ ఇంపోర్ట్ బిల్. అక్కడ నుంచి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే $1 కూడా ఇండియా సంపాదించకపోయినా మన ఇంపోర్ట్స్ మొత్తాన్ని ఫైనాన్స్ చేస్తానికి 10 నెలల వరకు ఉన్నది మన దగ్గర. అంటే ఫ్రమ్ 15 days in 91 to 10 months now. సో ఎప్పుడైతే ఫారిన్ ఎక్స్చేంజ్ కంఫర్ట్ పెరుగుతున్న కొద్దీ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఈ కన్వర్టబిలిటీ ఆఫ్ రూపీని ఎలో చేస్తుంది. అలా ఇప్పటికీ కూడా ఫుల్ కన్వర్టబిలిటీ లేదు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఇండియాలో కన్నా అమెరికాలోనే ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనే ధోరణి పెరిగింది. అందుకే ఒక దశలో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే నాన్ రిలయబుల్ ఇండియన్స్ అనేవాళ్ళం. సో మీకు ఆశ్చర్యం వేస్తుంది, 91లో ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు మనల్ని కాపాడింది ఎవరు అంటే అమెరికాలో ఉన్న మన వాళ్ళు కాదు, గల్ఫ్లో ఉన్న మన వాళ్ళు కాపాడారు. కాపాడిన వాళ్ళు ఎవరు అంటే ఫిట్టర్లు, టర్నర్లు, ఎలక్ట్రీషియన్లు, వీళ్ళు కాపాడారు. ఎందుకంటే గల్ఫ్లో ఉన్నవాడు అక్కడ ఇన్వెస్ట్ చేయరాదు, ఆడు ఉండడు కూడా. ఆ గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా రావాల్సింది, ఇంకో మార్గం లేదు. నువ్వు సౌదీ అరేబియాలో సిటిజన్ అయితా, కువైట్లో నేను ఉండిపోతాను అనే అవకాశమే లేదు కనుక వాళ్ళు లో ఇన్కమ్, రిలేటివ్లీ లో అండ్ మిడిల్ ఇన్కమ్ వాళ్ళు కనుక
వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఇండియాకు పంపిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు, అంటే విదేశాల్లో ఉన్న మన వాళ్ళు దేశానికి పంపించే డాలర్లను ఫారిన్ రెమిటెన్స్ అంటాం. ఫారిన్ రెమిటెన్సెస్లో ఇండియా వన్ ఆఫ్ ది లీడింగ్ కంట్రీ. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు బ్యాక్గ్రౌండ్ అంటే ఒక ఫేజ్ మొదలైంది. ఫస్ట్ ఫేజ్లోమో ఇండియన్స్ అమెరికా వెళ్ళి ఇంకెక్కడ వెళ్ళి సంపాదించినా ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఎక్కువ మంది ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి ఇక్కడ అప్పులు చేసి వెళ్ళడము, లేదా ఇక్కడ సరైన సదుపాయాలు లేక వెళ్ళడము, ఇలాంటి కారణం లేదు, వాళ్ళు అక్కడే ఉంటారన్న నమ్మకం కలగకపోవడము, ఇవనేక ఫ్యాక్టర్స్ వల్ల అది ఫేజ్ 1. ఫేజ్ 2 వచ్చే వరకు అక్కడే ఉంటాము అనే విశ్వాసం కలగడం, అమెరికన్ పబ్లిక్ లైఫ్లో ఇండియన్స్ పాత్ర పెరుగుతూ ఉండడం. ఎక్కడ దాకా వచ్చా మనం, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు పోటీ చేసిన వాళ్ళు ఇండియన్ ఆరిజిన్, సెకండ్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మన తెలుగు అమ్మాయి. సో ఈ స్థాయికి వచ్చాం. మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మన ఇండియను, సో అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ ఇండియను, ఈ స్థాయికి మనం వచ్చాం. సో అందువల్ల మన వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల అక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ ట్రంప్ పుణ్యమా అని వాళ్ళు మళ్ళీ అన్సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే జేడీ వ్యాన్స్ ప్రకటించాడు, గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన అమెరికాలోనే ఉండగలుగుతామనుకుంటే పొరపాటు అన్నాడు. తర్వాత ఇమ్మిగ్రేషను అనే గోళ నడుస్తోంది, అందరినీ బేడీలేసి సైనిక విమానాలు ఇంటికి పంపిస్తున్నాడు. H-1B వీసాస్ క్వశ్చనబుల్ అవుతున్నాయి. పెద్ద మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ H-1B వీసాలపైన పెద్ద అటాక్ చేస్తుంది. ఫార్చునేట్లీ ట్రంప్కున్న ఇలాన్ మస్క్ లాంటి మిత్రుల వల్ల అది ఆగింది, లేకపోతే ఇప్పటికి అది కూడా ప్రమాదంలో ఉండేది. సో ఈ H-1B వీసాలలో 72% వాడేది ఇండియన్సే. సో అందువల్ల ఈ ట్రెండ్స్ వల్ల మళ్ళీ మేము అమెరికాలో ఉండగలమా? ఇటీవల మీరు చూస్తున్నారు కదా, బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా తీసేశారు. అండ్ అమెరికాలో పుడితే ఆటోమేటిక్గా వచ్చే పౌరసత్వం కాస్త ఇప్పుడు లేదు. ఇలీగల్ మైగ్రెంట్ అయినా, టెంపరీగా వర్క్ పర్మిట్లో అమెరికాలో ఉన్నా, స్టూడెంట్ వీసాలో ఉన్నా, వారికి పిల్లలు పుడితే వారికి ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ రాదు. సో ఈ పరిణామాల వల్ల పోస్ట్ ట్రంప్ ఫినామినన్ కనుక అమెరికన్ పాలిటిక్స్లో స్టెబిలైజ్ అయితే అవుతుందన్న గ్యారంటీ లేదు, ఎందుకంటే ట్రంప్ ఉండేది 4 ఏళ్ళే కనుక. సో కానీ ఈ ట్రెండ్ కనుక స్టెబిలైజ్ అయితే ట్రంప్ ఉన్నా ఎవరున్నా ఇదే విధానం ఉండే దశ కూడా రావచ్చు, అది కూడా మనం రూల్ అవుట్ చేయలేం. ఇప్పుడు ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్ తీసుకుంటే 91లో మన్మోహన్ సింగ్ మొదలుపెట్టిన గవర్నమెంట్ ఎవరొచ్చినా విధానాల్లో పెద్ద మార్పు ఉండడం లేదు కదా. సో అలా గనక మారితే, if American society, American polity internalizes the politics of Trump, if Trumpian politics become mainstream of American political psyche, ఇక అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగానికి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే అక్కడ ఉండలేరు కనుక అక్కడ సంపాదించింది తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇది మొదటి ఫ్యాక్టరు, పాసిబిలిటీ 1, అంటే హౌ ఫారిన్ మన ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత రావచ్చని. రెండవది ఏంటంటే ఇండియన్ ఎకానమీలో ఉన్న ఒక రెండు పరస్పర విరుద్ధమైన ధోరణులు. ఒక ధోరణి ఏంటంటే స్టిల్ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇప్పుడు లేటెస్ట్ కూడా మీరు చూశారు, ఎకనామిక్స్ 6.4%. మీకు ఇదే మీరు యూరోప్ చూడండి, వరల్డ్ ఎకానమీ 3.3% గ్రోత్ రేటు, అమెరికన్ ఎకానమీ అంతకన్నా తక్కువే, యూరోపియన్ ఎకానమీ 2-3% మించి లేదు. ఇండియన్ ఎకానమీ ఈవెన్ టుడే అంటే 2019 తర్వాత లాస్ట్ 4 ఇయర్స్లో పోస్ట్ పాండమిక్ పీరియడ్లో లోయెస్ట్ గ్రోత్ రేట్ ఇయర్ మీకు 6.4 ఇది లోయెస్ట్ ఇన్ ది లాస్ట్ 4 ఇయర్స్. గత 4 ఏళ్లలో ఇదే తక్కువ వృద్ధి రేటు, అయినా కూడా మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అంటే నాకు మ్యాథమెటిక్స్లో 30 మార్క్స్ వచ్చినా కానీ క్లాస్ ఫస్ట్. సో ఆ పరిస్థితి ఇండియాలో ఉంది. సో అందువల్ల ఒక పాజిటివ్ అంశం ఏంటి, ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, వీఆర్ ద 5th లార్జెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. మనం అనివార్యంగా 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారుతాం, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. వీ విల్ డెఫినెట్లీ బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. అక్కడ మాత్రం ఆగుతాము, ఎందుకంటే అక్కడ మనకన్నా ముందు పెద్ద వాళ్ళు ఉన్నారు, అమెరికా ఉంది, చైనా ఉంది. సో వాళ్ళని దాటడం మామూలు విషయం కాదు. సో అందువల్ల ఇది ఒక పాజిటివ్ ట్రెండ్, దీనికి అడ్వాంటేజ్ మనకు.
నెగటివ్ ట్రెండ్ ఏంటంటే ఈ ఎకనామిక్ రికవరీ ఈక్వల్గా లేదు. మీరు అందుకే పత్రికల్లో మీడియాలో చూస్తుంటారు కే షేప్ రికవరీ అని. ఏంటి కే షేప్ రికవరీ? పైకి ఉంటుంది, కిందికి ఉంటుంది. కేర్ ఎట్లుంటుంది మీరు ఒకసారి చూడండి. వి షేప్ రికవరీ అంటారు. వి అంటే కంప్లీట్గా డౌన్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా పైకి లేచి, అంటే దివాలా తీసి ఐపీ పెట్టి మళ్ళీ 100 కోట్లు సంపాదించడం, అది వి షేప్. కే షేప్ ఏంటి అంటే కొంత పైకి లేస్తుంటుంది, కొంత కిందికి వస్తుంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ యొక్క రికవరీ ఏంటంటే కే షేప్లో ఉంది. అంటే ఏ సెక్షన్ ఆఫ్ ఇండియా ఈజ్ లుకింగ్ అప్, ఏ సెక్షన్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ డౌన్. అందుకే మీరు చూడండి రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ మీరు చెప్పాలి, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. రియల్ ఎస్టేటే కాదు, ఇండియాస్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చూస్తే, అంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మనం అందరము వినిమయము చేసేటువంటి వస్తువులు సేవల పైన పెట్టే ఖర్చును ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది జీడిపిలో 60% వరకు దీని షేర్. ఈ ప్రైవేట్ కన్జంప్షన్ చూస్తే మీరు సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ సియామ్ అంటారు, వాళ్ళ అంచనా ప్రకారము బడ్జెట్ కార్లకేమో డిమాండ్ తగ్గింది. అంటే ఎంట్రీ లెవెల్ కార్లు అమ్ముడుపోతలేవు, కానీ లగ్జరీ కార్లేమో అమ్ముడుపోతున్నాయి. అంటే ఎంట్రీ లెవెల్ కార్లకు డిమాండ్ లేదు, లావిష్ కార్లకు డిమాండ్ పెరిగింది. ఏంటి దీని అర్థము? అంతకుముందు ఒకరు ఆహార ధాన్యాలు సరిగా కన్జంప్షన్ తగ్గింది అంటే వాళ్ళు అన్నం తినడం లేదు, పళ్ళు తింటున్నారని ఒకరు కామెంట్ చేశాడు. అది కాదు. రియాలిటీ ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ ఇండియాకోమో ఇన్కమ్స్ బాగా పెరుగుతున్నాయి, ఒక సెక్షన్ ఆఫ్ ఇండియన్స్కోమో ఇన్కమ్ స్టాగ్నేట్ అవుతున్నాయి, లేదా రియల్ వేజెస్ అంటారు. అంటే ఇన్ఫ్లేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటే రియల్ వేజెస్ తగ్గుతున్నాయి. ఈ ట్రెండ్ వల్ల ఏమవుతుంది అంటే ఒక రకమైనటువంటి డిస్క్రిమినేటరీ కన్జంప్షన్ పెరుగుతుంది. అందుకే మీరు బడ్జెట్ కార్ల అమ్మకాలేమో తగ్గుతున్నాయి, లావిష్ లగ్జరీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మీరు బహుశా మీరు అగ్రీ అవుతారనుకుంటాను, మీరు చెప్పాలి. ఈవెన్ రియల్ ఎస్టేట్లో కూడా విల్లాల అమ్మకాలు పెరుగుతున్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి, చిన్న అపార్ట్మెంట్ల డిమాండ్ ఏమో ఆ స్థాయిలో లేదు. సో అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అండి. ఎందుకు అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, ల్యాండ్ కాస్ట్ పెరిగింది, ఎస్పెషల్లీ మెట్రో సెంటర్స్లో అయితే ఇట్స్ సింప్లీ బియాండ్ ద కాస్ట్. నేను 1990లో ఒక అపార్ట్మెంట్ కొనడానికి వెళ్తే ఆ రోజు 9 లక్షలు. ఇవాళ నీకు 1 కోటి పెట్టినా డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చి కష్టమైపోయింది. సో దీ ట్రెండ్ వల్ల ఏమవుతుంది అంటే, అయితే మీరు అనొచ్చు మరి అలాంటప్పుడు ఒక సెక్షన్ మాత్రమే ఇండియాలో కొనుగోలు శక్తి ఉండి ఒక లార్జ్ సెక్షన్కు కొనుగోలు శక్తి లేకుండా పోయినా కూడా ఇండియాలో రియల్ ఎస్టేట్కి డిమాండ్ ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ద హ్యూజ్ పాపులేషన్. 140 కోట్ల ప్రజలు ఉన్నప్పుడు 130 కోట్లు తినకుండా 10 కోట్లు తిన్నా కూడా 10 కోట్లు మామూలు విషయం కాదు. వాళ్ళు నీకు ఒక 2 కోట్ల జనాభా ఉందనుకోండి, ఆ 2 కోట్ల జనాభాలో 70% కొనుగోలు శక్తి ఉన్నా ఎంత అవుతారు? 1,40,00,000. 90% కొనుగోలు శక్తి ఉన్న 1,80,00,000. మన దేశానికి కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే 140 కోట్లు. ఈ 140 కోట్లల్లో 10% మంది కొనగలిగిన 14 కోట్లు అవుతుంది. అందుకే నేను ఎప్పటికీ చెప్తుంటాను, మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే మన దేశంలో ప్రతి ఒక్కడు ఒకరోజు ఒక కోడిగుడ్డు తినగలిగితే ఎన్ ఎగ్ ఎ డే కీప్ ద డాక్టర్ అవే అంటారు. వెజిటేరియన్స్లో కూడా ఎగటేరియన్స్ ఉంటారు. ఇలా తినగలిగితే మన దేశంలో రోజుకు 140 కోట్ల కోడిగుడ్లు కావాలి. రోజుకు 140 కోట్ల కోడిగుడ్లు అంటే 4,200 కోట్ల కోడిగుడ్లు కావాలి నెలకు. అంటే సుమారు 50,000 నుంచి 60,000 కోట్ల కోడిగుడ్లు ఇయర్లీ కావాలి. అప్పుడు మన కోళ్ళు కాదు, శ్రీలంక కోళ్ళు, బంగ్లాదేశ్ కోళ్ళు, పాకిస్తాన్ కోళ్ళు, చైనా కోళ్ళు ఎవడు గుడ్లు పెట్టినా ఇక్కడికే రావాలి. అంత డిమాండ్ మన దగ్గర. సో ఇండియాకున్న ప్రత్యేకత అది. ప్రతి బిడ్డ ఒక గ్లాస్ పాలు మన పిల్లల్లాగా తాగగలిగితే ఈ దేశంలో ఎంత డిమాండ్ ఉంటుంది? 140 కోట్ల గ్లాసుల పాలు అంటే 60-70 కోట్ల లీటర్ల పాలు డైలీ అవసరం. అందువల్ల ఇండియాకున్న ఈ సిగ్నిఫికెంట్ డెమోగ్రఫిక్ క్యారెక్టర్ రీత్యా కే షేప్డ్ రికవరీ ఉన్న అంటే ఒక స్మాల్ సెక్షను ఆదాయాలేమో విపరీతంగా పెరుగుతూ ఒక లార్జ్ సెక్షన్ ఆఫ్ ఇండియన్స్ ఆదాయాలు స్టాగ్నేట్ కావడం లేదా రియల్ వేజెస్ తగ్గినా కూడా స్టిల్ డిమాండ్ సబ్స్టాన్షియల్గా ఉంటుంది. కానీ ఈ కే షేప్ రికవరీ కాస్త పోయి ఇండియాలో
ఇండియన్ ఎకానమీలో కాస్తంత ఇన్ఈక్వాలిటీ తగ్గినా కూడా మామూలుగా రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉండదు. అన్ఫార్చునేట్లీ మన ఎకానమీ ఆ రకంగా లేదు. ఎందుకంటే మీరు గమనించండి, ఎకనామిక్ సర్వే, లేటెస్ట్ ఎకనామిక్ సర్వే, భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే ఏం చెప్తుందంటే లాస్ట్ ఇయర్ 2024లో కార్పొరేట్ ప్రాఫిట్స్ 17 ఇయర్ హై, 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కార్పొరేట్ ప్రాఫిట్స్. ఐఎమ్ నాట్ కోటింగ్ ఎ ఫిగర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత్ నాగేశ్వరన్ చెప్పిన ఉపన్యాసంలోకి వెళ్ళి చెప్తున్నాను నేను. ఆయనలో కోట్లకి వెళ్ళి 17 ఇయర్ హై. కానీ వేజెస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏమో మీకు సిఐఏ సర్వే చెప్తున్నా, ఫిక్కీ సర్వే ఏం చెప్తుంది అంటే మరో సంస్థతో కలిసి ఫిక్కీ సర్వే చేస్తే 0.8 to 5.4% పెరిగాయి లాస్ట్ 5 ఇయర్స్లో ఎవరేజ్ గ్రోత్ రేట్. 0.8 to 5.4% పెరిగాయి. హైయెస్ట్గా మీకు రిటైల్లో మీకు ఫాస్ట్ ఎఫ్ఎంసీజీలో 5.4 ఆ ప్రాంతం ఉంది, 4 to 5%. అంటే ఇదే 4 ఇయర్స్లో నిఫ్టీలో రిజిస్టర్ అయిన స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీల ప్రాఫిట్స్ 400% పెరిగాయి, 400%. లాస్ట్ 10 ఇయర్స్లో గౌతమ్ అదానీ ఆస్తులు 2000% పెరిగాయి, 2000%. కెన్ యూ బిలీవ్ మీ? అందుకే మీరు చూడండి, 22 crore ఇండియన్స్, దేశంలో ఉన్న 22 కోట్ల మందికి ఒక రోజు ఆదాయం ఎంత తెలుసా? 375 రూపాయల లోపు. కానీ ఒక రోజు గౌతమ్ అదానీ ఇన్కమ్ ఎంత అంటే 1600 కోట్లు. అందుకే మన దేశంలో పుస్తల తాడు కొనటానికి ఇబ్బంది పడే దంపతులు ఉన్నారు, 5000 కోట్లతో కొడుకు పెళ్లి చేసే మన మనుషులు కూడా ఉన్నారు. ఇంత వేరియేషన్. మళ్ళీ ఈ లెక్కలు ఎవరు చెప్పారు? మీరు అనుకోవచ్చు ఈ లెక్కలు చెప్తే ఎవరో కామ్రేడ్ చెప్పుంటాడు ఇట్లాంటి లెక్కలని. కానీ కామ్రేడ్ కాదు, ఈ లెక్క చెప్పింది దత్తాత్రేయ హోస్బోలే, ఆర్ఎస్ఎస్ నాయకుడు. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆర్ఎస్ఎస్ నాయక్ లీడర్ దత్తాత్రేయ హోస్బోలే. ఆయన గౌతమ్ అదానీ చెప్పలేదు, కానీ 22 crore చెప్పాడు. నేను గౌతమ్ అదానీ యాడ్ చేసిన, అంతే తేడా, కంపారిజన్ కొరకు. సో ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు ఆథెంటిక్ కదా. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో అందువల్ల ఈ ఇండియాలో ఉన్నటువంటి ఈ గ్రొటెస్క్ ఇన్ఈక్వాలిటీస్ అంటే జుగుత్సాకరమైన అసమానతల వల్ల రియల్ ఎస్టేట్ డిమాండే కాదు, అన్ని రకాల డిమాండ్ తొక్కివేయబడ్డది. కానీ నిజంగానే ఇది ఏమాత్రం తగ్గినాయి. ఇన్ఈక్వాలిటీస్ ఏ సమాజంలోనైనా ఉంటాయి. మ్యాథమెటికల్ ఈక్వాలిటీ సాధ్యమూ కాదు, మంచిది కూడా కాదు. ఎవరికి మోటివేషన్ కూడా ఉండదు పని చేయాలంటే. కానీ బియాండ్ ఎ పాయింట్ ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఉండడం వల్ల కన్జంప్షన్, మీ రియల్ ఎస్టేట్లో కానీ ఆటోమొబైల్లో కానీ అన్నిట్లో కూడా కన్జంప్షన్లో కూడా ఈ డిఫరెన్స్ ఉన్నది. అందువల్ల మీకు ఒక రకమైన వస్తువులు సేవల వినిమయం పెరుగుతోంది, మరో రకమైన వస్తువులు సేవల వినిమయం పెరగడం లేదు. అయితే ఎందుకే ఇది రియల్ ఎస్టేట్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. కారణం ఏంటంటే హయ్యర్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ క్లాస్ కన్జ్యూమ్ చేసే కేటగిరీస్ ఆఫ్ ప్రాపర్టీస్ కోమో డిమాండ్ పెరుగుతోంది. లోయర్ అండ్ మిడిల్ లెవెల్ ఇన్కమ్ గ్రూప్స్ కన్జ్యూమ్ చేసే ప్రాపర్టీస్ కోమో డిమాండ్ ఆ స్థాయిలో పెరగడం లేదు. ఇది రెండవది. ఇక మూడవది డెమోగ్రఫిక్స్. ఇండియాకున్న ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వర్కింగ్ ఏజ్. సో ఏ సమాజమైనా డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటారు. అంటే జనాభా రీత్యా ప్రతి సమాజము ఒకానొక పరిస్థితిలో కొన్ని సంవత్సరాల పాటు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని పొందుతాయి. మీకు సౌత్ కొరియా లాంటి కంట్రీస్ ఇదే పరిస్థితి పొందాయి. అంటే ఆ ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే డిపెండెంట్ పాపులేషన్కు వర్కింగ్ పాపులేషన్కు మధ్య రేషియో ఎంత ఉంది. చాలా సింపుల్ లాంగ్వేజ్లో అర్థం కావాలంటే ఒక ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు, ఎంతమంది ఆధారపడుతున్నారు. ఒక ఇంట్లో ఒక యువ దంపతులు సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళ నానమ్మ తాత ఉన్నారు, వాళ్ళ తండ్రి తల్లి ఉన్నారు, వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. అంటే ఆ ఇంట్లో 8 మంది ఉన్నారు, 2 సంపాదిస్తున్నారు. ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో 22, 23 ఏళ్ళ కొడుకు కోడలు ఉన్నారు, వాళ్ళు సంపాదిస్తున్నారు 24 ఏళ్ళు, 25 ఏళ్ళు. ఆ తండ్రికి 45, 50 ఏళ్ళు, వాళ్ళు సంపాదిస్తున్నారు. ఆఖరికి వ్యాపారం ఉంది, ఆ తాత కూడా సంపాదిస్తున్నాడు అనుకో. సో ఆ కుటుంబం ఎంత హాయిగా ఉంటుంది మీరే ఆలోచించండి. సో అందువల్ల ఒక ఫ్యామిలీలో డిపెండెంట్ పాపులేషన్ టు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ రేషియో ఎంత కీలకమో ఒక కంట్రీలో కూడా అదే కీలకం.
ఇప్పుడు ఇండియాకున్న ఒక ప్రత్యేక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 68%. అంటే 15 to 65 ఇయర్స్ లెక్కేసుకుంటే 68 వేసుకుంటే, ఎందుకంటే ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగి 70 ఏళ్ళ దాకా కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఒకప్పట్లాగా లేదు. మనం ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్ లేదు. మనందరికీ మా వయసు వాళ్ళు స్కూల్లో చదువుకుంటే కనీసం 10వ తరగతి అయ్యే లోపల వర్కింగ్ టీచర్ చనిపోయి ఒక రోజున హాలిడే వచ్చేది. రాకూడదు అలా కోరుకోండి. ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా? అట్లా రిటైర్ అయినాక కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు మామూలుగా ఉంటలేదు, బీభత్సంగా ఉంటున్నాం. సో అందువల్ల ఇదొక అడ్వాంటేజ్ మనకు. సో ఈ ట్రెండ్ పెరుగుతుంది ఏంటంటే మనకు 15 to 65 ఇయర్స్ తీసుకున్నా కూడా 2/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వర్కింగ్ ఏజ్లో ఉంటే 1/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డిపెండెంట్గా ఉన్నారు. సో ఈ ట్రెండ్ ఒక పాజిటివ్ ట్రెండ్. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఇది బహుశా ఇంకా నా అంచనా 20 ఏళ్ళని ఉంటుంది. 2041 వరకు పీక్ చేరుతుంది అంటున్నారు. అంటే అప్పుడు హైయెస్ట్ లెవెల్ 59%కు చేరుతుంది. సారీ, ఇక పీక్ అంటే మెజారిటీ అప్పుడు ఉంది. అక్కడి నుంచి ఇక పడిపోతుంది. పడిపోయి 2055-60కి వచ్చే వరకు ఇండియా విల్ లూజ్ దిస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. అందువల్ల ఈ సమయంలో గనక మన ప్రభుత్వాలు మానవ వనరులు అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్ కేర్, క్వాలిటీ స్కిల్స్, క్వాలిటీ ఎంప్లాయ్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే, అన్ఫార్చునేట్లీ అదొక్కటే అడగకు అంటున్నారు. మన వాళ్ళు నువ్వు పండుకో 1000 రూపాయలు ఇస్తా, లేవు 2000 ఇస్తా, అప్పుడప్పుడు పండుకో 3000 ఇస్తా. ఈ ధోరణి పెరిగిపోయింది మనకు. అంటే ఎంత పని చేయకపోతే అంత డబ్బులు ఇస్తాం, పని చేస్తే డబ్బులు ఇచ్చే దశ నుంచి పని చేయకపోతే ఇంట్లో పండుకుంటే డబ్బులు ఇస్తాం అనే దశకు చేరుకుంటున్నాం. ఈ ధోరణి వల్ల ఏమవుతుందో నేను చెప్పలేను. కానీ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద హ్యూమన్ రిసోర్సెస్, ఇండియా ఇస్ అ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే మన ఎవరేజ్ ఏజ్ 29 ఇయర్స్ ఉంటుంది అరౌండ్. అదే మీకు చైనాలో, అమెరికాలో ఎవరేజ్ ఏజ్ 37 ఇయర్స్, జపాన్లో ఎవరేజ్ ఏజ్ 48 ఇయర్స్. ఇవాళ జపాన్ పరిస్థితి ఏంటి? వేల ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. మీకు జపాన్లో మన బయటవాడు వెళ్ళి ఇమిగ్రెంట్లు పోరాదు, కానీ పోతే చాలా చీప్గా ఇల్లు ఇచ్చేస్తారు. రెంట్ కూడా అవసరం లేదు, నువ్వు ఇంట్లో ఉండి మెయింటైన్ చేస్తే చాలంటారు. మీకు అన్ని 100,000 ఇల్లు మీరు గూగుల్లో కొట్టడం వస్తుంది. థౌజండ్స్ ఆఫ్ హోమ్స్ ఆర్ సింప్లీ వేకెంట్ ఇన్ జపాన్. మనుషులు లేరు. అగ్రికల్చర్లో ల్యాండ్ అగ్రికల్చర్ చేయకుండా వదిలేశారు. కారణం ఏంటంటే మనుషులు లేరు. దేర్ నో యంగ్ పాపులేషన్. వాళ్ళు ఇప్పుడు 5 గంటల తర్వాత ఆఫీస్లో ఉండకూడదు అని ప్రభుత్వం అవసరం వస్తే పోలీసులను పెట్టి పంపించేస్తాను. లేదా వీడు 9-10 దాకా ఇంట్లోనే ఉంటాడు, బయటకు వెళ్తలేడు. సో ఆఫీసులోకి వెళ్ళి కదులుతలేడు. సో ఇంతటి వర్క్ కల్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ట్రెండ్ ఇండియాలో కూడా పెరుగుతుంది. అయితే ఇండియాలో ఇంకొక ట్రెండ్ కూడా పెరుగుతుంది. ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా పెరుగుతున్నారు. ఇప్పుడు 10% అబోవ్ 60, 20% కాబోతున్నారు. అంటే అందుకే మీరు గమనించండి, కేర్ గివర్ ఇండస్ట్రీ బాగా పెరుగుతుంది. అందువల్ల మీ హౌసింగ్ సెక్టార్లో కూడా సో బ్రహ్మాండంగా తల్లిదండ్రులు, పిల్లలు, ఇలా ఫ్యామిలీస్లో నా నమ్మకం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాక రియల్ ఎస్టేట్లో ఒక చేంజ్ వచ్చింది. సో ఎంతటి ఇల్లు అయినా ఒక్క ఇల్లు, ఒక రూమ్ ఆఫీస్కి ఉండాలి. అంటే వాళ్ళు అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసుకుంటారు, పిల్లలకు దూరంగా వర్క్ చేసుకుంటారని. రేపు రాబోయే ట్రెండ్ నా అంచనా ఏంటంటే ఏ హోమ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కలిసి ఉండే హోము, అదే సమయంలో ఇండిపెండెంట్గా ఉండే హోమ్. అంటే పేరెంట్స్ చిల్డ్రన్ కలిసే ఒక ఇంట్లో ఉంటారు, కానీ సెపరేట్గా కూడా ఉంటారు. కలిసే ఇల్లు ఎలా ఉంటారు, సెపరేట్గా ఎలా ఉంటారు సార్ అని మీరు అనొచ్చు. కలిసి ఉండడంలో ఆనందం ఉంది, ఇండిపెండెంట్గా ఉండడంలో కూడా ఆనందం ఉంది. ఈ రెండింటిని ఎలా మిక్స్ చేస్తారంటే బహుశా అలా ఇల్లు కూడా తయారవుతాయి. అంటే పిల్లలు ఉండే ఇల్లుకు అటాచ్గా పేరెంటల్ హోమ్ కూడా ఉంటుంది. అంటే అవసరం వస్తే పిల్లలు పేరెంట్ కలిపి ఒకే కిచెన్లో వండుకొని తింటారు. లేదు మా తల్లికి ఏమైనా రాత్రిపూట తండ్రికి ఏదైనా టీ పెట్టాలనుకుంటే మళ్ళీ కోడలు నచ్చి టీ పెట్టమని అడగాల్సిన అవసరం లేకుండా అదే కిచెన్లో టీ కూడా పెట్టుకుంటారు. సో ఒక పేరెంట్స్కు దగ్గరున్నామన్న ఆనందము, పిల్లలు ఉన్నారన్న ధైర్యము ఉంటుంది. అదే సమయంలో ఇండిపెండెంట్ ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఒక ట్రెండ్ ఏంటంటే పీపుల్ వాంట్ టు లివ్ ఇండిపెండెంట్లీ. మా అమ్మ 80 ఏళ్ళు, ఇప్పుడు ఆమెకు ఛాన్స్ వస్తే ఎవరు లేకుండా ఒక్కనే ఉంటా అంటుంది. సో ఈ ట్రెండ్ ఉంటుంది. ఇప్పుడు చేత కాకపోవడం వల్ల నా దగ్గర ఉన్నది, కానీ చేతనైతే పొరపాటున కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఏం రీజన్ ఏం లేదు. ఏం రీజన్ ఏంటి? కారం ఎక్కువ తినద్దమ్మా, పులుపు ఎక్కువ తినద్దమ్మా, ఒక 4 ఇడ్లు అయినాక ఆవమ్మా, మీకు ఆకలి అయితే మళ్ళీ ఒక 2 గంటలు ఆగి తినమ్మా, లేదా ఇలా టేస్ట్ ఉన్నది ఇడ్లీ ఇంకొకటి తింటా అంటే వద్దమ్మా అంటాం. ఈ బాధలు ఎందుకు? నేను ఒక్కరిని అనుకో పవర్ఫుల్గా ఏమైనా చేయొచ్చు.
ఉన్నది ఉంటాం పోయేది పోతాం ఉంటుంది మా అమ్మ అంతే, ఆయిల్ వేసుకోవద్దమ్మా. సో ఇన్ని కండిషన్స్ పెడతాం పక్కన కూర్చొని. ఈ కండిషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇండిపెండెంట్ కూడా పని అయిపోతుంది. 3 గంటలు సినిమా చూసావు అనుకో, అమ్మాయి ఇలా 3 గంటలు సినిమా చూసావు, మళ్ళీ 3 గంటలు సీరియల్స్ ఉంటాయి, 6 గంటలు అయింది, తలనొప్పి లేస్తుందమ్మా, పడుకోరాదు అంటాం. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటున్నారు. నేను ఎన్ని గంటలైనా సినిమా చూస్తూ ఉంటుంటా పోతా. సో ఈ ట్రెండ్ పెరిగిపోయింది. అందువల్ల బహుశా నా అంచనా చిల్డ్రన్ అండ్ పేరెంట్ కోవర్కింగ్ స్పేసెస్ లాగా లివింగ్ స్పేసెస్ కూడా పెరుగుతాయేమో. మీకు 20 ఏళ్ళ కింద మనం ఏమైనా ఊహించామా? ఒక కోవర్కింగ్ స్పేసెస్ ఉంటాయి, సింగిల్ రూమ్ సర్వీస్ అపార్ట్మెంట్లు వస్తాయి. మనం ఎవరైనా కళ్ళలు కూడా అనుకోలే కోవర్కింగ్ స్పేసెస్ ఉంటాయని. అంటే డెమోగ్రఫిక్స్లో వస్తున్న ఈ మార్పు అనివార్యంగా కూడా ఈ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. అందువల్ల రాబోయే డెమోగ్రఫిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ హ్యూజ్ యంగ్ పాపులేషన్ టు కమ్. మీ డెవలపర్లందరికీ శుభవార్త ఏంటంటే మన దేశంలో ఇప్పటికీ మోర్ దెన్ 50% బిలో 20 యంగ్ పీపులే. సో ఈ యంగ్ పీపుల్కి అనివార్యంగా ఒక్కరన్నా ఇద్దరని ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు మాట వింటే 3-4 అంటారు కదా, వినకపోయినా ఒకరిద్దరు అంటారు. సో అందువల్ల రాబోయే కాలంలో ఇండియా ఇక్కడున్న ఈ హాల్లో ఉన్న వారు యాక్టివ్గా బిజినెస్ చేసేంత కాలం ఇండియాకు డెమోగ్రఫీ డివిడెండ్ ఉంటుంది. తర్వాత నేను చెప్పలేను ఇక, ఎందుకంటే ఇంకొక 30 ఏళ్ళ వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. 25-30 ఏళ్ళు, 25 అంటే వెరీ యంగ్ పీపుల్ కూడా ఉన్నారు కనుక వాళ్ళు రిటైర్ అయ్యే టైంకు ఈ డివిడెండ్ ఉంటుందో లేదో చెప్పలేను. సో అందువల్ల ఇదొక థర్డ్ ఫ్యాక్టర్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఫోర్త్ ఫ్యాక్టర్ లాస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, లాస్ట్ అంటే ఇది అన్ఎండింగ్, ఎక్కడో కానీ ఆపాలి కనుక. సో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు మీకు వీఆర్ ఎంటరింగ్ ఐ థింక్ 10th year ఆఫ్ రేరా కదా. సో 2016 March 15th వచ్చినట్టుంది. సరిగ్గా March 15th లోక్సభ పాస్ చేసింది. ఐ థింక్ ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. March 16th 2016లో రేరా వాజ్ పాస్ బై రాజ్యసభ. అంటే సరిగ్గా 9 years అయిపోయి 10th yearలో ఎంటర్ అయ్యాం. మీరు ఇంట్రెస్టింగ్ చూడండి, ఈ లాస్ట్ 10 years ఇది వెరీ టుమల్టస్ స్పేస్ ఫర్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్. 2016లో రేరా వచ్చింది, 2016లోనే మార్చిలో రేరా వచ్చింది, నవంబర్లో డిమానిటైజేషన్ అయింది. డిమానిటైజేషన్ అవ్వడంతో క్యాష్ ఇంటెన్సివ్ సెక్టార్ రియల్ ఎస్టేట్ మనందరికీ తెలిసి మన బహిరంగంగా మాట్లాడుకోకూడదు. 2 కోట్ల అపార్ట్మెంట్ అంటే ఎంత ఇది ఇస్తావా, ఎంత డబ్బులు ఇస్తావు, ఎంత బి ఇస్తావు అని చెప్పడమే. సో ఇది అనివార్యంగా మాట్లాడుకోవడమే. మా ఎమ్మెల్సీల జీతాలు అట్లే ఉంటాయి. నాకు 83,000 నేను ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు, 12,000 శాలరీ, 83,000 అలవెన్సెస్. ఇదేంటి అని నేను అబ్జెక్ట్ చేస్తే నన్ను కూర్చోమన్నారు గట్టిగా. అది మన కొరకే పెట్టుకున్నామయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, నువ్వు పిచ్చి గర్వకు అని. ఎందుకంటే అలవెన్సెస్ ఆఫ్ లెజిస్లేటర్స్ ఆర్ నాట్ ట్యాక్సబుల్. సో అందువల్ల మీరు గమనించండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల జీతాలన్నీ 80% అలవెన్స్ ఉంటుంది, 20% కూడా శాలరీ ఉండదు. ఎందుకంటే అలవెన్సెస్ ఆర్ నాన్ ట్యాక్సబుల్, శాలరీ ఈజ్ ట్యాక్సబుల్. సో అందువల్ల తెలివిగా అట్లా పెట్టుకుంటారు. సో అందువల్ల ఈ క్యాష్ ఇంటెన్సివ్ సెక్టార్ రియల్ ఎస్టేట్ కనుక మీకు డిమానిటైజేషన్ ఒక పెద్ద దెబ్బ కొట్టింది. తర్వాత 2017లో జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ ఏం చేస్తుంది అనే అనుమానంలో ఉన్నారు. అది 12% కట్టాలా, 5% కట్టాలా, ఇన్పుట్ ట్యాక్స్ వస్తుందా, అది వస్తే ఎట్లా వస్తుంది, ఇన్పుట్ ట్యాక్స్ ఎవడొస్తాడు, ఈ గందరగోళం అంతా నడిచింది. 2020కి వచ్చారు, కోవిడ్ వచ్చేసింది. సో అందువల్ల మీకు ఈ 10 year పీరియడ్ తీసుకుంటే అసలు ఒక డెవలప్మెంట్ తర్వాత ఒక డెవలప్మెంట్, దెబ్బ అని కూడా అనడం లేదు, కానీ ఒక కుదుపు తర్వాత మరో కుదుపు ఏం చేస్తుంది, కుదుపు మనిషిని పడేయచ్చు, ముందు కూడా తీసుకుపోవచ్చు. సో ఈ కుదుపులు అయిపోయి 21 మీరు స్టాటిస్టిక్స్ తీయండి, 21, 22కి వచ్చే వరకు కాస్త స్టెబిలైజ్ అవుతూ 23, 24కి వచ్చే వరకు కాస్త ముందుకొచ్చింది. మీకు అందుకే గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో 89 కంట్రీస్ అంచనా వేస్తే 31st ర్యాంక్లో ఉంది. ఐఎమ్ జస్ట్ కోటింగ్ ఎకనామిక్ సర్వే. సో గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్లో ఇండియాస్ ర్యాంక్ 31 out of 89. సో అందువల్ల ఈ డేటా ఏం చెప్తోంది అంటే వీఆర్ ఎట్ ఏ క్రాస్ రోడ్స్. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ సెక్టార్కు ఇండియన్ ఎకానమీలో ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ పుష్ ఇస్తాయి, ఇండియన్ ఎకానమీలో ఉన్న ఛాలెంజెస్ కొంత అడ్డుపడుతూ ఉంటాయి. కానీ ఈ ప్రక్రియ ఫైనల్గా అయితే లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే, షార్ట్ టర్మ్లో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు, లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీకి ఉన్న, ఇండియన్ సొసైటీకి ఉన్న ప్రత్యేకత,
కమ్ వాట్ మే, దిస్ కంట్రీ ఈజ్ ఎ కంట్రీ విత్ వెరీ టాలెంటెడ్ పీపుల్. భారతదేశానికి ఉన్న ప్రజలు, పనిచేసే ప్రజలు, కష్టపడే ప్రజలు, కష్టపడకుండా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా, సో మనకున్న ఈ స్ట్రెంగ్త్, ఇన్నీట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా విల్ డెఫినెట్లీ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. అందువల్ల దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై రిఫ్లెక్షన్స్. నేను ముందే చెప్పాను, ఐఎమ్ నైదర్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ నార్ ఎ స్టూడెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అందువల్ల నేను ముందు హెజిటేట్ కూడా చేశాను, ఇంతమంది రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అనుభవం ఉన్న వాళ్ళతో నేను మాట్లాడేంటి అని. కానీ ఇద్దరు స్పెసిస్ అంటే 2 జాతులకు ఏ విషయం పైన మాట్లాడే ఒక హక్కు ఉంటుందట సమాజంలో. వాళ్ళు ఎక్కడైనా పోయి, డాక్టర్లు పోని, ఇంజనీర్లు పోని, ఒక జాతి రాజకీయ నాయకుడు. అందుకే మీరు రాజకీయ నాయకుడు ఎక్కడికన్నా ఆధ్యాత్మిక దానికి పోయి ఉపన్యాసం ఇస్తాడు, ఆలుగడ్డలు అమ్మే వాళ్ళ దగ్గర పోయి కూడా ఉపన్యాసం ఇస్తాడు. ఈ ఆలుగడ్డలు చాలా మంచివి, ఆలుగడ్డలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటుంది అంటాడు. మళ్ళీ ఆధ్యాత్మిక దానికి భగవంతుడి సన్నిధిలో మాట్లాడతాడు. సో ఇది మొదటి జాతి. రెండవ జాతి జర్నలిస్టు, అన్నిటి మీద రాస్తాడు, అన్నిటి మీద మాట్లాడతాడు. అదృష్టవశాత్తు నేను 2 జాతుల్లో ఉన్నాను. అందువల్ల మీతో మాట్లాడగలిగే అవకాశం వచ్చింది, నాకు నా రిఫ్లెక్షన్ చెప్పేటువంటి అవకాశం వచ్చింది. యూ మే అగ్రీ, యూ మే నాట్ అగ్రీ, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రొవోక్ యూ టు థింక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ పేషెంట్ హియరింగ్.